వర్మ గారు మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి అదే చెప్తున్నాను. బాలకోట గారు మాట్లాడిన దాంట్లో అవాస్తవాలను నేను చెప్పట్లేదు, ఆయన మాట్లాడిందంతా వాస్తవం. ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి వ్యక్తులందరూ అరెస్ట్ అవ్వాలని చెప్పేసి. మేమేమన్నామంటే సార్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అందరి మీద కేసులు నమోదైనాయి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది సార్. ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు పెద్దలు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అలా మైండ్ బ్లాక్ అవ్వాలి ఎవరికన్నా సరే. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకెళ్తుంది. తప్పకుండా అరెస్ట్ ఉంటాయి సార్. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మీరు కానీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక టీవీ యాంకర్ గా లేకుంటే ఒక జర్నలిస్ట్ గా మీకున్న ఇప్పుడు మీకు కూడా ఒకటి ఉంటుంది, ఎప్పటికి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఏ మాట్లాడతారు, రెడ్ బుక్ అంటారు, అదంటారు ఇదంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయరా అని చెప్పేసి. తప్పకుండా సార్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేసి ఎవడెవడైతే అవినీతులు చేశాడో, ఎవడెవడైతే అరాచకాలు చేశారో అందరికీ అరెస్టులు ఉంటాయి, చట్టపరంగా శిక్షించబడతారు. సరే, మీరు అలాగే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. సప్త సముద్రాల అవతలున్న మెడపెట్టి లాక్కొచ్చి ఒక్కొక్కడ తాట తీస్తాను అని. సరే సార్, ఇప్పుడు మేమేమంటున్నాం, మేము గతంలో కూడా మేము తాటలు తీస్తాం, లేకుంటే మిమ్మల్ని తీసుకొచ్చి సెల్యూట్లు కొట్టిస్తాం, దండం పెట్టిస్తాం. అధికారుల గురించి తప్పుడు మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇది ఒక వైఖరి. ఎందుకంటే నలుగురు కార్యకర్తలు చూసినప్పుడు వాళ్ళల్లో ఒక ఆవేశం రెచ్చగొట్టాలి కాబట్టి వాళ్ళ సంగతి తేలుస్తా, లాక్కొస్తా, ఏడ్చుకెళ్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈడ్చుకెళ్లే సమయం ఉంది. ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఈడ్చుకెళ్లే సమయం ఉంది, ఖచ్చితంగా ఈడ్చుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగానే ఈడ్చుకెళ్తారు సార్. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక చిన్నప్పరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు సార్, దాంట్లో కూడా ఇది జగన్ ఈ అరెస్టుల గురించి, వ్యవహారాల గురించి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని ఇంత బాలకోట గారు కూడా అన్నారు. చిన్నప్పరెడ్డి గారు కోట్ చేశారు ఈ వార్డుని, వాళ్ళు దమ్ముంటే చేసుకోండి మేము చూస్తూ ఉంటామని. సార్ దమ్ముంటే చేసుకోండి అంటున్నారు. మేమేమో కేసు మొదలు పెట్టంగానే రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఇదంతా లోకేష్ రాజకీయం, లోకేష్ రాజ్యాంగం అంటున్నారు. ఏమి ఇంకా మేము అరెస్టే చేయలే, జస్ట్ ఆరోపణ వచ్చింది, ఒక విషయం బయటకు వచ్చింది, ఒక విషయం వెలుగులోకి రాగానే ఎంబట్నే వైసీపీలో ఉన్న వాళ్ళంతా పాప చిన్నప్పరెడ్డి గారు మాట్లాడరేమో కానీ వైసీపీలో మిగతా మేధావులందరూ బయటకు వచ్చి రెడ్ బుక్ ఓపెన్ చేశాడు లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ ఆధ్వర్యంలో, వీళ్ళందరి మీద తప్పుడు కేసులు. ఏంటి కాదు విడుదల రజనీ గారు కూడా అదే మరొక అంశం ఏంటి, నిన్నంతా చంద్రబాబు నాయుడు గారి మీద, మీ చిన్నబాబు గారి మీద యుద్ధం ప్రకటించినట్టున్నారు తెలుగు తమ్ముడు మహిళలోని. ఇప్పుడు ఇక్కడ యుద్ధం ప్రకటించడం అంటే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేవాడి గురించి అందరికీ తెలిసిన విషయం సార్. ఇక్కడ అతనే అందులో ఉన్నాడన్న సంగతి మాకైతే తెలియదు కదా. ఇప్పుడు అంత డేరుగా అతను లోకేష్ గారు గెలవడానికి వాడు వచ్చింది రాజకీయం కోసం కాదు, ఆ సిస్కో అధినేతలతోటి, ఆ పారిశ్రామికవేత్తలతోటి ఆడు వచ్చాడు. ఇప్పుడు అతను వచ్చే సంగతి మా పార్టీ వాళ్ళకి తెలిస్తే మేము ముందే ఇటువంటి వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయమండి, మీరు రండి సార్, ఇటువంటి వాళ్ళ వల్ల గతంలో వీళ్ళు ఏం చేశారని మేము ముందే చెప్తాం. ఇప్పుడు మాకు ఎటువంటి సమాచారం లేకుండా అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని మనం కూడా అర్థం చేసుకోవాలా. కానీ వెంటనే దాని గురించి లేఖ కూడా రాయడం జరిగింది. సిస్కో వాళ్ళు కూడా దాన్ని ఈరోజు తెలంగాణలో కూడా వాళ్ళతో మీట్ జరిగినట్టు సార్ సిస్కోలో. ఎందుకంటే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటన్నిటికి కూడా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. బట్ ఈరోజు తెలంగాణ మీటింగ్ లో లేడదు. ఈ రోజు సిస్కో కంపెనీ వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా సార్, ఇటువంటి పనికిమాల ఏదైనా మేము ఎన్ని రోజులు పక్కన వేసుకొని తిరుగుతుంది. దాని గురించి ఓకే, ఇదేమి తెలియకుండా అంత డైరెక్ట్ గా అటాక్లు ఎలా ఇచ్చారు సార్? నేనేమంటున్నాను, ఇప్పుడు లోకేష్ గారు ఇంటికి వచ్చేదాకా తెలియదు కదా. అరే లోకేష్ గారు చేశారా లేదా, ఇది ప్రతినిధుల సమావేశం అంటే ఎవరన్నా వస్తారు, ఎవరన్నా వెళ్తారు, దాని గురించి ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు రియాక్ట్ అయిపోయారని. సార్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వటము అంటే ఇక్కడ మండి ఉన్నారు సార్ వాడు మాట్లాడిన మాటలకి. వాడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు వర్మ గారు. అమ్మ ఆలి బూతులు, ఒకరికి సంబంధాలు కట్టుతూ, రంకు సంబంధాలు కడుతూ, వాడు నిజంగా సార్ వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి కూడా వాడిని చెప్పుతో కొట్టుంది సార్. వాడి భాష చూసి, వాడి మాటలు చూసి. నిన్న నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే సార్, ఏడు సిస్కోలో హెచ్ఆర్ గా చేశాడు, ఇంత పెద్దగా ఉద్యోగం చేశాడు అంటే, ఇంత చదువుకున్నోడు, ఇంత ఉన్నత ఉద్యోగాలు చేశాడు, వీడు మాట్లాడిన భాష, వీడు యూజ్ చేసిన లాంగ్వేజ్ చిచ్చి అంటే చదువుకున్న వాడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత హీనంగా, ఇంత దిక్కుమాలతనంగా బ్రతుకుతాడా అనిపించింది సార్. నిన్న మాకు అదే అనిపించింది. ఈరోజు సిస్కో ప్రతినిధులు కూడా నాకు తెలుసు అతని గురించి చూసుంటారు కదా సార్. నిన్న వేగ్గా అయితే ఒక గవర్నమెంట్ నుంచి అతని మీద ఒక కంప్లైంట్ అయితే పంపేవారు కదా, పంపించిన తర్వాత వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, వీడు ఇంత పెద్ద వెధవాని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో ఇక్కడ మాకు ఇప్పుడు కార్యకర్తలకు బాధ కలిగిన అంశం ఏంటంటే, వాడు మాట్లాడిన మాట సార్, ఇప్పుడు మా నాయకులని, మా అధినాయకులని, ఆ రోజు అనేక మంది రాష్ట్రాల మహిళల్ని సార్, అమరావతి రైతులు ఆడపడుచులు రోడ్ల మీద తిరుగుతుంటే వాడు వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ రాశాడు సార్. ఎంత వరస్ట్ గా రాశాడంటే ఇక అవన్నీ చెప్పుకోలేము సార్. అవన్నీ చూసినప్పుడు సడన్ గా
మా అధినాయకుడి పక్కన వ్యక్తి కనపడ్డప్పుడు బరస్ట్ అవుతారు సార్ అందరూ. ఓకే ఓకే